హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక నివేదిక గురించి అయితే డిస్కస్ చేయబోతున్నామండి. ఆ నివేదిక ఎవరిచ్చారంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అదే అండి IMF వారు ఒక కీలకమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. అది దేనికి సంబంధించిందంటే ఆర్టిఫిషియల్లీ సంసిద్ధత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలను అంచనా వేసి ఆ నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆర్టిఫిషియల్ సంసిద్ధత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 174 దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను అంచనా వేసి ఈ యొక్క ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ని IMF వారు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే, ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ని క్రింది వారిలో ఎవరు విడుదల చేశారని అడుగుతాడు. కాబట్టి IMF అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ అనేది ఆర్టిఫిషియల్ సంసిద్ధత కోసం విడుదల చేశారంటున్నాం. అయితే ఎన్ని అంశాల ప్రాతిపదికగా లేదా ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ఈ నివేదికను విడుదల చేశారనేది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. కాబట్టి చూడండి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, మానవ మూలధనం, అదేవిధంగా కార్మిక మార్కెట్ విధానాలు ఆవిష్కరణ, అదేవిధంగా ఆర్థిక సమైక్యత, నియంత్రణ అనేటువంటి 4 కీలక రంగాల్లో ఉన్నటువంటి సంసిద్ధతను అంచనా వేసి ప్రతి దేశానికి ర్యాంకును కేటాయించారు. అదేవిధంగా స్కోర్ని కూడా కేటాయించారండి. అంటే ఈ యొక్క 4 రంగాలలో ఒక దేశ వ్యవస్థ, ఒక దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో అంచనా వేసి ప్రతి దేశానికి స్కోర్ని కేటాయించారు, అదేవిధంగా ర్యాంకును కేటాయించారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలనైతే 3 రంగాలుగా లేదా 3 రకాలుగా వర్గీకరించారని గుర్తుంచుకోండి. అందులో ఒకటి అడ్వాన్స్డ్ ఎకానమీ కలిగినటువంటి దేశాలని, రెండవది ఎమర్జింగ్ మార్కెటింగ్ ఎకానమీ అని, మూడవదేమో అల్ప ఆదాయ దేశంగా లేదా అల్ప ఆదాయం కలిగినటువంటి ఎకానమీ దేశంగా వర్గీకరించారండి. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ యొక్క ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచినటువంటి దేశం వచ్చేసి సింగపూర్ అండి. దీని యొక్క స్కోర్ ఎంత ఉంది అంటే 0.80తో నెంబర్ 1 స్థానాన్ని సాధించడం జరిగింది. రెండవ స్థానంలో డెన్మార్క్, మూడవ స్థానంలో UAE, 4వ స్థానంలో నెదర్లాండ్, 5వ స్థానంలో ఎస్టోనియా లాంటి దేశాలు మొదటి 5 స్థానాలలో ఉండడం జరిగాయి. కాబట్టి ఈ యొక్క 5 దేశాల పేర్లైతే కంపల్సరిగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇలాంటి నివేదికలపైన ఎగ్జామినర్ ఇటీవల కాలంలో తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి. 2024లో విడుదలైనటువంటి ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అని, లేదా మొదటి 4 స్థానాల్లో నిలిచిన దేశాలని సరైన క్రమంలో అమర్చని కూడా అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, సింగపూర్, డెన్మార్క్, UAE, నెదర్లాండ్, అదేవిధంగా ఎస్టోనియా అండి. అయితే ఈ యొక్క ఇండెక్స్లో మన భారత్ ఎన్నవ స్థానంలో ఉంది, లేదా భారత్ ఎంత స్కోర్ని సాధించింది అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఆర్టిఫిషియల్లీ ఇంటెలిజెన్స్ ప్రిపేర్నెస్ ఇండెక్స్లో భారత్ 0.49 స్కోర్ని సాధించి 72వ స్థానంలో నిలవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ ఎన్నో స్థానంలో నిలిచిందంటాడు, 72వ స్థానం. భారత్ స్కోర్ ఎంత అంటే మాత్రం 0.49 అండి, 0.49 అండి. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ఈ యొక్క ఇండెక్స్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు మరొక అంశం గురించి డిస్కస్ చేయబోతున్నామండి. భారతదేశానికి సంబంధించినటువంటి తొలి ప్రైవేట్ బయోస్పియర్ అండి. ప్రస్తుతం భారతదేశంలో 18 బయోస్పియర్లు ఉండడం జరిగాయి. అవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేయబడినవి అని గుర్తుంచుకోండి. అయితే తొలిసారిగా భారతదేశంలో ప్రైవేట్ వారి యొక్క యాజమాన్యంలో ఒక బయోస్పియర్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అది ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, అది ఎవరు ఏర్పాటు చేశారనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
భారతదేశంలోనే తొలి ప్రైవేట్ బయోస్పియర్ని ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేయబోతున్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్. రాష్ట్రం పేరును గుర్తుంచుకోండి. భారతదేశంలోనే తొలి ప్రైవేట్ బయోస్పియర్ ఎక్కడ ఏర్పాటు కాబోతుంది అంటే ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. అయితే దీనికి ఎవరి పేరు పెట్టారు లేదా ఈ యొక్క భారతదేశంలోనే తొలి ప్రైవేట్ బయోస్పియర్ రిజర్వ్ యొక్క పేరు ఏంటి అని కూడా ఎగ్జామినర్ అడుగుతారు. కాబట్టి రాజాజీ రాఘాటి బయోస్పియర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. పేరును గుర్తుంచుకోండి. రాజాజీ రాఘాటి బయోస్పియర్ అండి. ఇక్కడ ఎగ్జామినర్ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే భారతదేశంలోనే తొలి ప్రైవేట్ బయోస్పియర్ అయినటువంటి రాజాజీ రాఘాటి బయోస్పియర్ క్రింది ఏ రాష్ట్రంలో కలదు అని కూడా అడుగుతాడు. కాబట్టి ఉత్తరాఖండ్ అని గుర్తుంచుకోండి. లేదా ప్రశ్న ఈ విధంగా కూడా అడుగుతారండి, భారతదేశంలోని తొలి ప్రైవేట్ బయోస్పియర్ని క్రింది వాటిలో గుర్తించండి అని 4 పేర్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, రాజాజీ రాఘాటి బయోస్పియర్ అండి. దీనిని ఎవరు ఏర్పాటు చేశారంటే మాత్రం 2 ప్రముఖ పర్యావరణవేత్తలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసి విజయ్ దాష్మానా అనేటువంటి వ్యక్తి, మరొకరు వచ్చేసి జైదర్ గుప్తా అండి. ఓకేనా, విజయ్ దాష్మానా అదేవిధంగా జైదర్ గుప్తా వీరిద్దరూ కలిసి ఈ యొక్క భారతదేశంలోనే తొలి ప్రైవేట్ బయోస్పియర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరొకటండి, ఒక అప్లికేషన్ గురించి లేదా ఒక యాప్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఎందుకంటే ఆ యాప్ అనేది రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి యాప్ అండి. ఆ యాప్ వచ్చేసి సంకలన్ మొబైల్ యాప్ అండి. ఇది దేనికి సంబంధించి, దీనిని ఎవరు రూపొందించారనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారు ఈ యొక్క సంకలన్ ఆఫ్ క్రిమినల్ లాస్ అనేటువంటి యాప్ని ఎన్సిఆర్బి అందుబాటులోకి తీసుకొచ్చిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్సిఆర్బి సంకలన్ యాప్ క్రిమినల్ లాస్ అనేటువంటి యాప్ని ఎన్సిఆర్బి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి యాప్కు సంబంధించి అంటే మాత్రం కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ చట్టాలను ఈ యాప్లో క్రోడీకరించారండి. భారతదేశంలో గతంలో అంటే బ్రిటిష్ వారి కాలంలో ఏవైతే చేశారో చట్టాలు, అంటే ఇండియన్ పీనల్ కోడ్ అయినా ఇండియన్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అయినా ఇండియన్ క్రిమినల్ చట్టాలైన ఇవన్నీ కూడా ఈ యొక్క అన్ని చట్టాలను రద్దు చేసి లేదా అన్ని చట్టాలను రద్దు చేసి కొత్తగా భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి 3 కొత్త నేర న్యాయ చట్టాలైతే 2024 జూలై 1వ తేదీ నుంచి భారతదేశంలో అమల్లోకి రాబోతున్నాయి. కాబట్టి ఇలాంటి చట్టాలపైన ప్రజలందరికీ అవగాహనను తీసుకురావడం కోసం, అదేవిధంగా ఈ చట్టాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకి, న్యాయవాదులకి, న్యాయ విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులకి, పోలీసులకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క యాప్ని అయితే ఎన్సిఆర్బి తీసుకురావడం జరిగిందండి. ఈ యొక్క ఎన్సిఆర్బి సంకలన్ మొబైల్ యాప్లో ఈ 3 చట్టాలకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ నూతన చట్టాల గురించి సమగ్రమైనటువంటి అంశాలను నేర్చుకోవడం కోసమై ఈ యొక్క యాప్ని అయితే ఎన్సిఆర్బి వారు రూపొందించడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో సంకలన్ మొబైల్ యాప్ క్రింది వాటిలో దేనికి సంబంధించిందని అడుగుతాడు. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి 3 క్రిమినల్ చట్టాలను ఈ యొక్క యాప్లో క్రోడీకరించారు. కాబట్టి అలాంటి చట్టాలపైన ప్రజలకి అవగాహన కోసం, ప్రజలకు సమగ్ర సమాచారం తెలియజేయడం కోసం ఈ యాప్ను రూపొందించారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరొకటి, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్ సంస్థ గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా ఇటీవల కాలంలో ఒక వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, యుఎన్హెచ్సిఆర్ అనేటువంటి సంస్థకి గ్లోబల్ గుడ్విల్ అంబాసిడర్గా
బ్రిటిష్ నటుడైనటువంటి థియో జేమ్స్ అనేటువంటి వ్యక్తి నియమితులు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ సంస్థకి గ్లోబల్ గుడ్విల్ అంబాసడర్ ఎవరు అంటే థియో జేమ్స్ అనేటువంటి బ్రిటిష్ నటుడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు వార్తల్లో UNHCR అనేది నిలవడం జరిగింది. కాబట్టి దీనికి ప్రస్తుతం ఎవరు అధిపతిగా ఉన్నారు అంటే ఫిలిప్పో గ్రాండి అండి. ఫిలిప్పో గ్రాండి అనేటువంటి వ్యక్తి UNHCRకి ప్రస్తుతం అధిపతిగా ఉండడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి జెనీవాలో ఉండగా ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జూన్ 20వ తేదీన ప్రతి ఏటా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరొకటి, ప్రపంచంలో అత్యధిక జీవన వ్యయాలు కలిగినటువంటి నగరాలకు సంబంధించినటువంటి జాబితాని మెర్సర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే వారు 2024లో విడుదల చేయడం జరిగింది. కాబట్టి దీనిలో ప్రపంచంలోనే అత్యధికంగా జీవన వ్యయం కలిగినటువంటి దేశంలో నగరంగా హాంకాంగ్ నిలవగా, 2వ స్థానంలో సింగపూర్, 3వ స్థానంలో జ్యూరిచ్, 4వ స్థానంలో జెనీవా, 5వ స్థానంలో బసెల్ నిలవడం జరిగింది. అయితే ఈ యొక్క అత్యధిక జీవన వ్యయాలు కలిగినటువంటి నగరాలలో భారత్ నుంచి మొదటి స్థానంలో అంటే 136వ స్థానంలో ముంబై, 165వ స్థానంలో ఢిల్లీ, 189వ స్థానంలో చెన్నై, 195వ స్థానంలో బెంగళూరు ఉండగా 202వ స్థానంలో హైదరాబాద్ నగరం నిలవడం జరిగింది.